ఉదయం అందరికీ. నా పేరు ప్రణీత. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను అత్యాశ కథ చెప్పబోతున్నాను. రంగయ్య, రామయ్య ఒకే గ్రామానికి చెందిన రైతులు. రంగయ్య చిన్న రైతు, రామయ్య పెద్ద రైతు. రంగయ్య పొలంలో ఒకసారి ఏనుగంత గుమ్మడికాయ కాసింది. ఎంతో సంబరపడిపోయాడు రంగయ్య. దాన్ని రాజుగారికి కానుకగా ఇవ్వాలని తీసుకుని వెళ్ళాడు. రంగయ్య తీసుకుని వెళ్ళిన గుమ్మడికాయను చూసి రాజమందిరంలో అంతా ఆశ్చర్యపోయారు. ఏనుగంత గుమ్మడి పండించావా అంటూ రంగయ్యను మెచ్చుకున్నారు. రాజు కూడా సంతోషించి గుమ్మడికాయను తీసుకొని రంగయ్యకు బంగారపు ఉంగరం బహుమతిగా ఇచ్చారు. ధన్యవాదములు. ఉదయం అందరికీ. నా పేరు పీయూష్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ధ్రువ పుణ్య కథ. ధ్రువ అనగా నిశ్చితము అని అర్థము. తన పదినికి 2 భార్యలు, సునీతి మరియు చిన్న భార్య సురుచి. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. 5 సంవత్సరాల వయసులో ధ్రువుడు ఒకనాడు తన తండ్రిని ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉండుట చూచి, తండ్రి, నేను కూడా మీ ఒడిలో కూర్చున్నే అన్నాను. థ్యాంక్ యూ. ఉదయం అందరికీ. నా పేరు హర్షవర్ధన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను బతుకమ్మను తయారు చేసే విధానం చెప్పబోతున్నాను. ముందుగా ఒక ఇత్తడి తాంబాలంలో గుమ్మడి ఆకులను వేస్తారు. ఆపై తంగేడు పూలను గుండ్రంగా పేరుస్తారు. ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క రకం పూలతో అమరుస్తారు. కింది వరుస నుంచి గోపురం ఆకారం వచ్చేలా అమరుస్తారు. తరువాత దారంతో పూలకు ఆధారం ఇస్తారు. గోపురంలో ఉన్న పై భాగాన గుమ్మడి పువ్వును గొడుగుగా పెడతారు. గుమ్మడి పువ్వు మీద తమలపాకులో పసుపు గౌరమ్మను ఉంచుతారు. చివరిగా పక్కన దీపం వెలిగిస్తారు. ధన్యవాదములు. శుభోదయం అందరికీ. నా పేరు శివర్ధన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోతున్నాను రుద్రమదేవి పాఠం. రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారక వెలిగిన మహారాణి. కాకతీయుల వంశముకు గొప్ప ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. ఆమె తండ్రి గణపతి దేవుడు పుత్ర సంతానం లేదు. రుద్రమదేవి పాలన ప్రజారంగా బాసిల్లింది. క్రీస్తు శకం 1000 నుంచి 1300 వరకు దాదాపు 3 శతాబ్దముల పాటు తెలుగు నేల నేలింది. కాకతీయుల వంశం వారి కాలంలో త్రిలింగ ఆంధ్ర పదాలకు పరామాసం ఏర్పడింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం ఈ 3 శైవ క్షేత్రాలనే మధ్యలో భూభాగాన్ని కాకతీయులు పాలించిన ప్రాంతమే త్రిలింగ దేశము. ధన్యవాదాలు. ఉదయం అందరికీ. నా పేరు కేవరి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను బతుకమ్మ గురించి చెప్పబోతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే ముఖ్యమైన వేడుకలలో బతుకమ్మ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ బతుకమ్మ పండుగను కొత్తగా పూల యువతులు, మహిళలు, పిల్లలు అందరూ శ్రద్ధ భక్తులతో జరుపుకుంటారు. మహిళలు బతుకమ్మను పూల పేర్చటములో వారిని సృజనాత్మకత కనిపిస్తుంది. ఈ 9 రోజులు రోజుకు రకం పూలతో దేవిని అమరుస్తారు. రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తారు. ధన్యవాదాలు. అందరికీ. నా పేరు ప్రభాస్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పాఠం చెప్తున్నాను. భారత మాజీ రాష్ట్రపతి ఆయన రాధాకృష్ణన్ ఒక గొప్ప మేధావి, వక్త, తత్వవేత్త. మన దేశంలో ఎందరో మహానుభావులకు పుట్టినరోజు. సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. ఆయన జన్మస్థలం చెన్నై సమీపంలో పుణ్యక్షేత్రంలో తిరుత్తణి. ఆయన ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుండే క్రమశిక్షణతో మెలగడం అలవాటు చేసుకున్నారు. ధన్యవాదాలు.
శుభోదయం అందరికీ. నా పేరు హస్విత. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు తెనాలి రామలింగుడి పాఠం చదువుతున్నాను. గల్లపాటి రామయ్య లక్ష్మంబల సంతానము రామలింగయ్య. రామకృష్ణుని సంతానం తెనాలి నుండి వచ్చినందుకు ఆయన తెనాలి రామలింగడు అయినాడు. తెనాలి రామకృష్ణుడు శ్రీ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములు ఒక ప్రసిద్ధి కవి. విజయనగర సామ్రాజ్యంలో చరిత్రలో ఆయన ప్రాముఖ్యులు. రామకృష్ణుని కాళీమాత వరప్రసాదం చేత కవిశులు అయినారు. గొప్ప గొప్ప కావ్యాలు రచించినారు. హాస్య కవి జ్ఞాని ఈయన తెలుగు వారికి పరిచయము. ఈయన వికట కవి అని బిరుదు కలదు. క్రీస్తు శకం 1514 నుండి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ సంరక్షణలో విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నా పేరు రోషిని. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు బాలగోవిందుడు పాఠం చెప్తున్నాను. గోవర్ధనం అత్యంత సుందరమైన గ్రామ మధ్యస్థానంలో శ్రీకృష్ణదేవుని దివ్యమంగళ సుందర విగ్రహంతో రాజిలే దేవాలయం ఉన్నది. ఆ దేవాలయ సమీపంలో ఒక పెద్ద బ్రాహ్మణ కుటీరం ఉంది. ఆ పుణ్య దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. పేరు బాలగోవిందుడు. స్నేహితులైన రామదాసు సదానందులతో ఊరు వెలుపలకు పోయి రోజు అడుగుతూ ఉండేవాడు. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నా పేరు సి గౌరవ్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కృతజ్ఞత పాఠం చెప్తున్నాను. కృతజ్ఞత అనగా చేసిన మేలు గుర్తించుకుంట అర్థము. ఇది మనుషులకి ఉండవలసిన గొప్పతనము. అర్థవంతమైనది. మానవులకే గాక కుక్క వంటి జంతువులలో కూడా ఈ కృతజ్ఞత అనేది కనపడుతుంది. కృతజ్ఞతకు వ్యతిరేక గుణము కృతజ్ఞత చేసిన మేలు గుర్తించుకోతే కృతజ్ఞత చేసిన మేలు మర్చి మేలు చేసిన వారి అపకారము తల పెట్టుట. ధన్యవాదాలు.